హైదరాబాద్ నగరంలోని దిల్సుఖ్ నగర్లో భారతీయ జట్టు విజయాన్ని పురస్కరించుకొని సంబరాలు జరుపుకుంటున్న క్రికెట్ ఫ్యాన్స్పై పోలీసుల లాఠీచార్జ్ ఖండించదగ్గ విషయం. ఫ్యాన్స్ హింసాత్మక సంఘటనలకు పాల్పడి ఉంటే, లేదా ఏదైనా అంబులెన్స్నో ఇంకో దాన్నో పోనివ్వకుండా అడ్డుకొని మొండిగా ప్రవర్తించి ఉంటే, లేదా గంటల తరబడి జాతీయ రహదారిని, పోలీసులు పేర్కొన్నట్టు జాతీయ రహదారిని అడ్డుకొని ఉంటే, అప్పుడు పోలీసులు దానిని చట్టవిరుద్ధ కార్యకలాపంగా గుర్తించి దాని కారణంగా ప్రజలు ఇబ్బంది పడతారనే కారణాన్ని చూపించి ఫ్యాన్స్ మీద చర్యలకు ఉపక్రమించవచ్చు. ఫ్యాన్స్ మీద చర్యలకు ఉపక్రమించే ముందు కూడా వారేమీ క్రిమినల్స్ కాదు. తమ దేశపు జట్టు ఉత్సాహంగా గెలిచిందని, అంటే తమ దేశపు జట్టు విజయాన్ని సాధించిందని ఉత్సాహంతో సంబరాలు జరుపుకోవడానికి వచ్చిన వాళ్లే తప్ప వాళ్ళేమీ క్రిమినల్స్ కాదు. లేదా వాళ్ళేదో చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను లేదా ప్రభుత్వ వ్యతిరేక చర్యలకు పాల్పడుతూ హింసాత్మక సంఘటనలకు దిగుతారు అని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఏమీ చెప్పలేదు. అటువంటివేమీ లేని నేపథ్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీళ్ళు ఆందోళనలు చేసేవాళ్ళు కాదు కాబట్టి వాళ్ళ మీద లాఠీ చార్జీ చేయాల్సిన అవసరం ఈరోజు పోలీసులకు ఏమి వచ్చింది అనేదే ప్రశ్న. నేరగాళ్లను తరిమి కొట్టినట్లు తరిమి కొట్టడం, లాఠీలకు పని చెప్పడం, ఇది పూర్తిగా ఖండించదగ్గ చర్య. ఈ మొత్తం వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం విచారణ జరిపించాలి. ఇటువంటి చర్యలకు పాల్పడ్డ పోలీస్ అధికారి ఎవరైనా సరే వారిపై చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు తెలంగాణ పోలీస్ ద్వారా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈరోజు తెలంగాణ ప్రభుత్వంపై ఉంటుంది. క్రిమినల్స్ని వేటాడినట్లు వేటాడాల్సిన అవసరం ఇక్కడ ఏమాత్రం లేదు. వాళ్ళు ఏమైనా హింసకు పాల్పడ్డారా అంటే అది లేదు. కేవలం కాసేపు సంబరాలు జరుపుకోవడానికి మాత్రమే రోడ్డు మీదకు వచ్చిన యువకులు వీళ్ళెవరూ కూడా రాజ్యాంగ విరుద్ధంగా, చట్ట విరుద్ధంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేయడానికి రోడ్డు మీదకు వచ్చిన వాళ్ళు కాదు. కాసేపు ఈ సంబరాల కారణంగా ఇబ్బంది తలెత్తి ఉండవచ్చు. ఆ ఇబ్బందిని నచ్చచెప్పి పంపించాల్సిన బాధ్యత పోలీసులపై ఉంటుంది తప్ప వాళ్ళని ఏదో నేరగాళ్లను తరిమి కొట్టినట్టు తరిమి కొట్టాల్సిన అవసరము లేదు. అలాంటి పరిస్థితిని సృష్టించిన తెలంగాణ పోలీసు విభాగం, ముఖ్యంగా ఇది హైదరాబాద్ కమిషనరేటు, రాచకొండ కమిషనరేట్ల సరిహద్దుల్లో జరిగిన వివాదం. దీనికి హైదరాబాద్ కమిషనరేట్ బాధ్యత వహిస్తుందా లేదా రాచకొండ కమిషనరేట్ బాధ్యత వహిస్తుందా? ఎవరు బాధ్యత వహించినా ఇటువంటి సంఘటనలకు పాల్పడిన వారిపై చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలి. భారతదేశం గెలుపుని సంబరాలు చేసుకోవడంపై ఇలాంటి చర్యలకు పూనుకున్న వారిని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి. గుర్తించి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలి.